ఏందంటే సంగతి వెనక కూర్చున్నాను జీవమ్మ అంటే వెనక కూర్చున్న అక్కలు ఏందంటే సంగతి సామెతలు 29 మొదట వచ్చినాం ఏం చెప్తుంది? లోబడనొల్లని వాడు మరి తిరుగు లేకుండా, అదనమాట సంగతి. హఠాత్తుగా ప్రియాని జీవితంలో దేవుని యొక్క వాక్యమునకు లోబడు. పెద్దలకు లోబడవు, సావులకు లోబడవు, దేవుని యొక్క వాక్యానికి లోబడవు. యవనస్తుడు అయితే ఇంట్లో తల్లిదండ్రులకు లోబడవు కదా. లోబడనొల్లని వైపు దినమెల్లా నా చేతులను చాచిన వాడిగా ఉంది. ఈ కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులను బట్టి, దేవుడు వారికి అనుగ్రహించిన కృపను బట్టి రాత్రి కృతజ్ఞత కూడికను కలిగి ఉండడానికి ప్రభు వారికి సహాయపడుతూ వచ్చినాయి. అందుకని 103వ కీర్తనలో కీర్తనకాడు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము అని. ఈ భక్తుడు ఇలాగంటే ఇంకొకడు అన్నాడు ఇంకొక మాట నూతన నిబంధనలో. ఈయన పాత నిబంధనలో ఇలాగన్నాడు. నూతన నిబంధనలు ఇంకొకడు అన్నాడు, నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము అంటా ఉన్నాడు. భక్తుడేమో దేవుడు చేసిన ఉపకారములలో దేవునిని మరొక ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించమని భక్తుడు తన హృదయముతోనూ తన అంతరంగములో ఉన్న సమస్తముతో ఆయన మాట్లాడుతూ ఉంటే, భక్తి లేనివాడు, దేవుని ఎరగనివాడు, పాపములో జీవిస్తున్నటువంటి ఒక ధనవంతుడిలాగా అంటా ఉన్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. సుఖించిన వాడు ఎక్కడున్నాడో తెలుసా? లూకాసు సువార్త 16వ అధ్యాయం. లూకాసు సువార్త 16వ అధ్యాయంలో ఒకడున్నాడు ధనవంతుడు. 16లోనేనా? లూకా 16:19 ఒకడు ఉన్నాడు. చదువు అమ్మా బ్రదర్స్. ఇవన్నీ కాకుండా అబ్రహాముతో మాట్లాడుతున్నాడు ధనవంతుడు. లాజరు